నమస్కారం. విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, గుంటూరు జిల్లా పాఠశాల శిక్ష సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముందుగా ఈ సభాపూర్వకంగా ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిజంగా పిల్లల్ని మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా మా పిల్లలు కూడా ఏదైనా చేయగలరు అని నమ్మి ఈరోజు ఇలాగా పాఠశాలకు పంపించి వాళ్ళని ఉన్నత విద్య వైపుకి అడుగులు వేసేలాగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి హర్షధ్వనులతో అందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతో చక్కటి కార్యక్రమం. ఈ పిల్లలు ఏ పిల్లలతో కూడా తక్కువ కాదు, సమాజంలో వీరు ఎన్నో సాధించగలరు అని ఇప్పటికే సమాజంలో చాలా నిరూపితం అయ్యాయి. ఇటు పారాలింపిక్స్ లో కానివ్వండి, లేదా అదర్ డిపార్ట్మెంట్స్ లో కానివ్వండి, ఎందరో మన ఈ స్పెషల్లీ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉత్తములుగా భావి సమాజానికి స్ఫూర్తిదాయకులుగా నిల్చొని ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అన్ని అవకాశాలు ఉండి అన్ని సద్వినియోగపరుచుకునే స్థితిగతులు ఉండి కూడా వెనకబాటుకి గురవుతున్న పిల్లల కంటే ఈరోజు వాళ్ళకు కేవలం వారి శరీరం తప్ప మిగతా అన్నిట్లో కూడా వాళ్ళు ముందున్నారు అని చెప్పి అన్నిట్లో కూడా ముందుకు వెళ్ళి వాళ్ళు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఈ సభాపూర్వకంగా మరి ప్రభుత్వం ఎన్నో ఆసరాగా నిలుస్తూ ఉంది, ఎన్నో రకాలైన అంశాలతో ముందుకు వచ్చింది. ఇటు హియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, స్కూల్కి వచ్చి చదువుకోలేని విద్యార్థులకి ఇళ్లలోనే చదువు చెప్పడం కానివ్వండి, ఇలా అనేక అంశాలతో ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైనా సలహాలు సూచనలు ఈ సభాపూర్వకంగా నేను వినాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఎవరైనా ఇద్దరు మీరు ముందుకు వచ్చి మీ పిల్లలకి ఇంకొంచెం బాగా ఏం చేయగలమో మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరైనా ఇద్దరు తల్లిదండ్రులు లెగ్సి మీ సూచనలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. తీసుకురండి. ఎంత ఖర్చు పెట్టి ప్రభుత్వాలు ఈ పిల్లలు ఏ పిల్లలతో తక్కువ కాదు అని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ తల్లిదండ్రులు మనస్తాపానికి చెందకుండా వాళ్ళ పిల్లలు కూడా మిగతా పిల్లలు లాంటి వాళ్ళే అని చూపించే ప్రయత్నం ఇటు ప్రభుత్వాలు ఇటు సిబ్బంది ఎంతో అశేష కృషితో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇంకేదైనా అసౌకర్యానికి గురైనా ఇంకేదైనా తక్కువ అయింది అని భావించినా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మేమందరం కూడా మీకోసమే ఉన్నాము. పిల్లల అభివృద్ధి కోసం వారి సమాజంలో అత్యుత్తములుగా ఎదిగే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ యొక్క ధైర్యానికి ఓపికకి కూడా నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను. పిల్లలు నిజంగా కాస్త చదవకపోతేనే మార్కులు రాలేదని హింసించే నేటి పేరెంట్స్ మనం చూస్తున్నాము. అలాంటిది వారు 70% వర్క్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో మీరు వాళ్ళ వెంటే ఉండి మేము ఉన్నామని మీరు ఇచ్చే ఆశగా నిజంగా దైవత్వం అయింది. మేము కూడా మీకు ఆ 30% జోడించి 100% మీ పిల్లలందరినీ కూడా సమాజంలో గొప్పవారిగా తీర్చిదిద్దే ప్రయత్నం మనందరం చేద్దాం. ఇంకా వీటికి ఏదైనా అవసరాల నిమిత్తం మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము అవి కూడా అందించే ప్రయత్నం చేస్తామని చెప్తూ, ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నన్ను పాలు పంచుకునే విధంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా కలెక్టరేట్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా? మీకు దిగు తీసుకోండి.